జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఆ రోజు అదే మాట, ఈ రోజు అదే మాట. వద్దనుకొని వెళ్ళిపోయింది, ఎవరు కావాలని వెళ్ళిపోయిందో వాళ్లతోనే ఉండమను. నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. గుండెల మీద పెంచుకుంటే నా గుండెల్ని తన్ని వెళ్ళిపోయింది. ఒక అనామకుడి కోసం తనే మమ్మల్ని వద్దనుకుంది. అలాంటప్పుడు ఈరోజు కావాలని ఎలా అనుకుంటాం? నాన్నా, మాటలతో మాయ చేసే ప్రయత్నాలు ఇవన్నీ. నీ మాట కాదని ఇలా చేస్తున్నారంటే ఎంత ధైర్యం ఉండాలి నాన్న వాళ్ళకి. నువ్వు వద్దన్నావని తెలిసి వీళ్ళని ఇంట్లోకి తీసుకొస్తున్నారంటే వీళ్ళని ఏమనాలి నాన్న? అనడానికి ఏమీ లేదు. కట్టుకున్న భార్యని కాపాడుకోలేని అలాంటి వాణ్ణి ఇష్టపడినందుకు, రూపాయి సంపాదించాలి అన్న ఆలోచన లేకుండా బతికే వాడితో కలిసి బతకాలి అనుకున్నందుకు బతకనివ్వు. వాడితోనే బతకనివ్వు. నన్ను వద్దనుకొని వెళ్ళిపోయిన వాళ్ళని నేను కావాలి అని అనుకోలేను. వెళ్ళమనమ్మా, అవుట్ హౌస్లోకి వెళ్ళిపోమను. నా ఇంట్లోకి రావడానికి వీల్లేదు. నా మొగుడు మాట వినేటట్టు లేడు. నిప్పు మా అమ్మ నిప్పు పెడతానే ఉన్నాడు. ఏదో ఒకటి చేయాలి. ఒట్టి మనిషిగా ఉన్నప్పుడు నేను ఇన్నాళ్ళు మౌనంగానే ఉన్నాను. కానీ ఇప్పుడు శాన్వి నిండు గర్భవతి. కాస్తలో ప్రమాదం తప్పింది. మరోసారి ఎవరు లేనప్పుడు పడిపోతే ఎంతో ప్రమాదం అని డాక్టర్ గారు కూడా చెప్పారు. ఏంటి వీడు మెత్తబడేలా ఉన్నాడు? ఆ రోజు నీ మాటకి మేమెవ్వరమూ ఎదురు పడలేదు. ఈరోజు శాన్విన్ అలా చూస్తూ కూడా కాదనటం న్యాయం కాదు సామ్రాట్. సామ్రాట్, ఎంత కాదనుకున్నా మన చెల్లెలరా. ఎలాంటప్పుడు కూడా క్షమించకపోతే ఇంకెప్పుడు క్షమిస్తావురా? మనం బాధపడిన మాట నిజమే. అలా అని శాన్వికి మనందరం ఉండి కూడా తను అలా బాధపడుతుంటే చూస్తూ ఊరుకోవడం కరెక్ట్ కాదురా. అదే కళ్ళల్లో కాస్త నీళ్లు కనిపిస్తే కరిగిపోతారు. కానీ వీడలా కాదు. ఏ తప్పు చేయడు, తప్పు చేసిన వాళ్ళని క్షమించడు. ఎస్, ఒక్కసారి క్షమించడం అలవాటైతే అది బలహీనత అవుతుంది. రూపాయి లేకపోయినా పర్వాలేదు, వాడుంటే చాలు అని వెళ్ళింది కదా, వాడితోనే ఉండనివ్వండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.